ఇక పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేశారు. సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాళీ యాదయ్య, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డికి స్పీకర్ గడ్డం ప్రసాద్ నోటీసులు పంపించారు. ఇక ఫిరాయింపుల విషయంలో మరిన్ని ఆధారాలు కావాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు పంపించారు. ఇక ఎమ్మెల్యేల విచారణకు ట్రయల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తా ఉంది. చూస్తున్నా పార్టీ మారిన 6 ఎమ్మెల్యేలకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ నోటీసులు అయితే జారీ చేశారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సిద్ధార్థ్ అందిస్తారు. సిద్ధార్థ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ పవన్. పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో 6 ఎమ్మెల్యేలకు అదేవిధంగా బీఆర్ఎస్ ఫిర్యాదుదారులకు స్పీకర్ నోటీసులు అందజేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసులు నిన్న చేరినట్టు తెలుస్తా ఉంది. సంజయ్, పోచారం శ్రీనివాసరెడ్డి, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాళీ యాదయ్య, మహిపాల్ రెడ్డిలకు నోటీసులు అందినట్టు తెలుస్తా ఉంది. వీళ్లకు సంబంధించి అంటే పార్టీ ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశంలో మరికొన్ని ఆధారాలు సమర్పించాలని స్పీకర్ కోరినట్టు తెలుస్తా ఉంది. ఇక ఎమ్మెల్యేల విచారణ విషయంలో ట్రయల్ మొదలు పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఇక ఈ 6 ఎమ్మెల్యేల తర్వాత మిగతా 4 ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు అందజేసి వాళ్ళు కొద్దిగా టైం అడిగారు. వాళ్ళ టైం పూర్తి కాగానే వాళ్ళకు కూడా నోటీసులు సర్వ్ చేసి వారితో పాటు అంటే ఎమ్మెల్యేలతో పాటు ఎవరైతే ఎమ్మెల్యేల మీద ఫిర్యాదు చేశారో బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు కూడా నోటీసులు అందజేశారు. విచారణ సమయంలో ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్యేల పైన ఫిర్యాదు చేసినటువంటి బీఆర్ఎస్ నేతలను కూడా ట్రయల్ కు పిలుస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు సమర్పించాలని కోరుతారు. ఒకవేళ స్పీకర్ వాటితో సంతృప్తి చెందకపోతే మరిన్ని ఆధారాలు అడిగే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.